కనబడుద్ది గల్లీలా కనబడుద్ది గల్లీ ఏమన్నా నెక్స్ట్ టైం కనిపిద్దా అంటే నువ్వు ఎట్లా నోరెందుకు లేపినారా మరి మా గల్లీరా వచ్చినావు కదా నువ్వే వాళ్ళిద్దరు వాళ్ళకేమో పర్సనల్ ఉంది వాళ్ళు మాట్లాడద్దు ఇప్పుడు నేను కూడా మాట్లాడితే గలీజ్ ఎందుకు కొట్టినాడు మళ్ళీ అవసరం లేదు ఇంట్లో ఎందుకు వస్తావు తప్పు అదే తిరగొద్దా ఏమన్నా రూల్ ఉందా ఇక్కడ తిరగొద్దా అని తిరగొద్దని రూల్ ఉందా చెప్పు ఇక్కడ సార్ ఏమైంది ఇప్పుడు మా వాళ్ళంటే ఇప్పుడు ఏమైనా వేసి బండి ఈ వీడియోలో బబ్బుని చూడాలి భయ్యా. బబ్బు కంటే హైట్ ఉన్న అబ్బాయి మీదికి కొట్టడానికి వెళ్ళిపోతున్నాడు డైరెక్ట్. ఒక సందర్భంలో స్కూటీ అబ్బాయి ఇంకోసారి ఈ గల్లీలో నువ్వు కనపడొద్దు అని బెదిరించడానికి చూసేసరికి ఇక మన బబ్బుని చూడాలి అర్జున్ రెడ్డి రేంజ్ లో వెళ్ళిపోయాడు మీదికి. అసలు ఏం జరిగిందో మొత్తం చూద్దాం ఇప్పుడు. బబ్బు తన కార్ నడుపుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఒక స్కూటీని ఢీకొట్టాడు. ఆ స్కూటీపై ఉన్న ఇద్దరు యువకులు వెంటనే కార్ దగ్గరికి వచ్చి బబ్బుతో గొడవపడ్డారు. వాస్తవానికి బబ్బు గుద్దిన తర్వాత సరిగా క్షమాపణ చెప్పకుండా స్కూటీ వాళ్ళపైకి మరింత మీదికి వచ్చి మాట్లాడడంతో వారి కోపం మరింత పెరిగిపోయింది. ఈ కోపంలోనే స్కూటీ యువకులు బబ్బు కార్ తాళాన్ని గుంజుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇమ్రాన్ అన్న, గంగు అండ్ పరేషాన్ బాయ్స్ టీమ్ తో కలిసి వెంటనే గొడవ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ చేరుకున్న ఇమ్రాన్ అన్న గొడవను ఆపే ఉద్దేశంతో స్కూటీ యువకులతో మాట్లాడుతూ మీ బైక్ నష్టాన్ని మేము భరించి రిపేర్ చేయిస్తాం, అతని మీద చెయ్యేందుకు వేశారు అని గట్టిగా ప్రశ్నించాడు. అందుకు ఆ బైక్ వాళ్ళు మీ వాడు ఢీకొట్టిన తర్వాత కూడా క్షమాపణ చెప్పకుండా మమ్మల్ని నిందిస్తున్నట్లు మాట్లాడాడు, అందుకే మాకు కోపం వచ్చింది అని సమాధానం ఇచ్చారు. చివరకు ఇమ్రాన్ అన్న మరియు అతని టీం సభ్యులు కలగజేసుకుని స్కూటీకి అయిన నష్టాన్ని పూర్తిగా భరించి రిపేర్ చేయించిస్తామని వారికి హామీ ఇచ్చారు. దాంతో ఇరుపక్షాలు శాంతించి రాజీ కుదుర్చుకొని గొడవ సద్దుమణిగింది. పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.